మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అక్కడ ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి బాబు, అక్కడ పెట్టుకోండి, అలా పెట్టకండి. ప్లే అవ్వట్లేదా? సరే ఓకే. సౌండ్ ఒకటి ప్లే చేయండి చాలు. వస్తుంది కదా, మళ్ళీ తీస్తే అన్నీ. సౌండ్ సౌండ్ అదే మూకీ చిత్రాలని తాకి వరకు చూపిస్తారు. సౌండ్ లేకపోతే థ్రిల్ ఉండదు. అభిమానమైనటువంటి వంటకం ఆవకాయ. ఇక్కడ తొలి నుంచి కూడా ఒక గొప్పదైనటువంటి కళా సాంస్కృతిక వైభవం ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈ సాంస్కృతిక ప్రభావాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో గత కొంతకాలంగా ఈ కళలకి ఏమాత్రం నోచుకోనేటువంటి పరిస్థితి నుంచి తిరిగి ఈ రాష్ట్రంలో కళలు మళ్ళీ ఫరిడి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణంలో భాగంగా ఆవకాయ అనేటువంటి కార్యక్రమాన్ని టీం వర్క్ వారితోటి కలిసి శ్యామ్ గారు వచ్చారు. వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి 8, 9, 10 తారీఖుల్లో మన విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అమరావతి ఉత్సవంగా ఇది భవానీ ద్వీపంలోను, అదేవిధంగా బెరం పార్కులోను కూడా, పున్నమి ఘాట్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఇందులో ప్రధానంగా సినిమా అనేది సౌత్ ఇండియాలో ఇవాళ చూస్తే తొలి నుంచి కూడా అద్భుతమైనటువంటి సినిమా ప్రపంచం మనకు మాత్రమే, తెలుగువారికి మాత్రమే లభించినటువంటి సందర్భం. ఇవాళ చూస్తే పాన్ ఇండియా మూవీ కానీ, పాన్ వరల్డ్ మూవీస్ కానీ 100% తెలుగువారికి సొంతమవుతున్నటువంటి ఈ సందర్భంలో సినిమా యొక్క పరిణామ క్రమం ఎలా జరిగింది, సినిమా అనేది ఎలా ప్రారంభించబడింది, మూకీ యుగం నుంచి టాకీ యుగంలోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత సినిమా రంగంలో వచ్చినటువంటి మార్పులు ఒక పక్కన,